నిన్న మనం చూసాం బట్టి విక్రమార్క గారి ప్రెస్ మీట్ చూసాం. వారు మాట్లాడుతూ ఈ కొత్త పద్ధతి కాంట్రాక్ట్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానం 9E బ్లాక్లో పెట్టారు. అందువల్ల ఈ 9E బ్లాక్ టెండర్లు రద్దు చేస్తున్నామని బట్టి విక్రమార్క గారి ప్రెస్ మీట్ నిన్న మనందరం కూడా చూసాం. అయితే ఈ కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది గతంలో ఎప్పుడూ లేదు, మన రాష్ట్రంలో లేదు, భారతదేశంలో లేదు. మన రాష్ట్రంలో ఈ సింగరేణిలో కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం బీఆర్ఎస్ హయాంలో కానీ అంతకుముందు కానీ ఈ విధానం లేదు. అదేవిధంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో కానీ కోల్ ఇండియాలో కానీ ఇటువంటి విధానం లేనే లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 సంవత్సరంలో ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని సింగరేణిలో తెచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విధానం తెచ్చిన తర్వాత మొట్టమొదటి బెనిఫిషరీ ఎవరు? రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్కే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మొదటి టెండర్ దక్కింది. ఇది 2024లోనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం వచ్చిన తర్వాత సింగరేణిలో 6 టెండర్లు జరిగితే 6 టెండర్లు కూడా +7% టెండర్లు వారి వారి అనుయాయులకు కట్టబెట్టడం జరిగింది.